10, 15, 12 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఫ్యాటీగా ఉంటున్నారు ఎక్కువ. కారణాలు ఏంటి అని చూస్తే అసంబద్ధమైన ఆహారం, అసంబద్ధమైన నిద్ర అని చెప్పాలి. ఇక్కడ ఏమవుతుంది మరి అంటే సరైన నిద్రా వేళలు లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఏ పని లేకపోయినప్పటికీ సహజంగా 11-12 గంటల తర్వాత మాత్రమే పడుకుంటున్నారు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే ఓకే, కొంతమందికి నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్ వర్క్ ఉంటుందేమో, వాళ్ళు ఉండడంలో ఒక అర్థం ఉంది. కానీ ఇంట్లో ప్రతి వాళ్ళు పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా 11-12 గంటలకు పడుకుంటున్నారు, 11 o'clock. సో ఉదయం మళ్ళీ ఎప్పుడు లేస్తున్నారు? ఇంట్లో ఉండే వాళ్ళు అయితే 11-12 గంటలకు లేస్తున్నారు. అలా లేదా కొంతమంది త్వరగానే 5-6 గంటలకి లెగుస్తున్నప్పటికీ నిద్ర సమయం సరిపోతుంది. సో ఇట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అన్నమాట. అది కూడా కారణం, నిద్ర సమయం. మరి నిద్ర సమయం ఎలా ఉండాలి అని చూస్తే సాయంత్రం రాత్రి వేళల్లో 8 నుంచి హార్డ్లీ 9-9:30 కల్లా నిద్ర పడాలి, నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం మళ్ళీ 5-6 గంటల లోపు నిద్ర లేవాలి తప్పనిసరిగా. మరి ఎలాగూ ప్రతి మనిషికి 8 గంటల నిద్ర అవసరం. కొంతమంది అడగొచ్చు, ఏది 8 ఏంటి మేము 10 గంటలు నిద్రపోతున్నాం అని చెప్పి కూడా అనవచ్చు. ఏది 12 గంటలకు పడుకుంటున్నాం, 12 గంటలకు లేస్తున్నాం, 12 గంటలు నిద్రపోతున్నాం మేము అనవచ్చు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సరైన నిద్ర వేళలు పాటించాల్సిన అవసరం ఇక్కడ ఉంది, ఖచ్చితంగా పాటించాలి. సార్ జనరల్గా మీరు చెప్పిన ప్రకారం అయితే 8 to 10 అనేది 8 to 9:30 అన్నారు మీరు, అసలు అసంభవం. ఎందుకంటే ఆఫీసెస్ అయిపోయే వరకే 7:30-8 ఆఫీస్లోనే అవుతుంది. చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుకోవడం కానివ్వండి, టీవీ చూడడం కానివ్వండి, అల్లరి చేస్తూ ఉంటారు కానీ త్వరగా పడుకోరు. మరి నిజానికి నిద్ర వల్లనే ఇన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయా? అసలు ఏంటి, ఏమి ఆరోగ్యకరమైన డిసడ్వాంటేజెస్ ఉంటాయి లేట్గా పడుకోవడం వల్ల? లేట్గా పడుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు, ఇండైజెషన్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మీరు అన్నట్టు కొంతమంది మీరు 8 hours అన్నారు కదా, మేము 10 hours 12 hours పడుకుంటున్నాం కదా, 11 గంటలకు పడుకొని 11 గంటలకు లేస్తున్నాం అని చెప్తారు. ఎక్కువసేపు పడుకున్నాం. ఇంకే అలాగే మీరు కూడా అడగచ్చు, 12 గంటలు పడుకుంటున్నారు, ఇంకేముంది 8 hours లేస్తారు. కొంతమంది లెక్క పెట్టుకొని 10 లేస్తారు, 8 గంటలు అవుద్ది కదా అని అనవచ్చు, మీరు ఎవరైనా అనవచ్చు. సో అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం డైజెషన్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ డైజెషన్ అయిపోయిన తర్వాత శరీరం శక్తిని కోరుకుంటుంది తప్పకుండా. నియంత్రితంగా మనం పడుకున్నా, నిద్రలేసినా, ఎలా ఉన్నా శరీరం దాని పని చేస్తూ ఉంటుంది. ఓకే, మెదడు పనిచేస్తుంది, గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, శరీర భాగాలు అన్నీ పనిచేస్తాయి. ఫిజికల్గా యాక్టివేట్ అవ్వం, కానీ నిద్రలో కూడా అన్ని రకాల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు లివరు, గుండె, మెదడు, హార్ట్ ఇవన్నీ పనిచేస్తుంటాయి. మరి అవన్నీ సమంగా పనిచేయాలంటే మంచి ఆరోగ్యకరమైన శక్తి, ఎనర్జీ కావాలి, ఆరోగ్యకరమైనది కావాలి. అది మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకున్న ఆహారం నుంచి వస్తుంది. ఆహారం తీసుకుంటాం కదా, ఇండైజెషన్ ఉన్నట్లయితే మంచి ఎనర్జీ వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే మనం మంచి ఈజీ డైజెషన్ అవుతుందో, ఆ డైజెషన్ అయినటువంటి ఆహారం ఏదైతే ఉందో మనకి 5 o'clock 6 o'clockకి క్లోజ్ అవుతుంది, అయిపోతుంది, గేట్స్ క్లోజ్. అక్కడ ఆహారం ఉన్నప్పటికీ ఇట్ నాట్ రిలీజ్ అనమాట, రిలీజ్ అవ్వదు. మరి ఇలా శక్తి కావాలి కదా. ఏదైతే డైజెస్ట్ అయిందో విసర్జక పదార్థం, యూరినేషన్ కోసం వెళ్ళేది అవ్వచ్చు, లేదా ఫీకల్ మెటీరియల్ లైక్ స్టూల్ మోషన్స్ అవ్వచ్చు, ఆ జీర్ణం అయిన దాని పిప్పి నుండి మళ్ళీ రీగెయిన్ ద ఎనర్జీ, వాటి నుంచి మళ్ళీ రీగెయిన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. టీ కొట్టు వాళ్ళు ఇప్పుడు తగ్గిందేమో తెలియదు, సరిగ్గా చూడట్లేదు. టీ చేశాక వడగట్టినటువంటి టీ పౌడర్ పక్కన పెట్టేసేసుకొని ఈ పడేసేటటువంటి టీ పౌడర్ వేసేసి కొంత వేసి కొంత మామూలు పౌడర్ వేసి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి,
టీలో సరైనటువంటి ఎనర్జీ రాదు అని అర్థం. చేస్తుంటారు టీ కొట్లలో చాలా వాళ్ళు. సో అలాగే ఇక్కడ కూడా విసర్జక పదార్థం ఏదైతుందో వాటి నుంచి మళ్ళీ శక్తిని తీసుకుంటుంది. శరీరానికి శక్తి కావాలి కదా, ఆ విసర్జక పదార్థం నుంచి తీసుకుంటుంది. సో అందువల్ల విషవాయువులు శరీరంలో నిండిపోతాయి, అందువల్ల అనారోగ్యం తలెత్తుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎప్పుడు నిద్రపోవాలి? ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మళ్ళీ మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎస్, దానివల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుంది, ఆకలి తగ్గిపోవడం, ఆకలి పెరిగిపోవడం, ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి. సో అందువల్ల నిద్ర కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఆహారం విషయంలోకి వద్దాం. ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది ఇక్కడ చూడాలి. చాలామంది ఆహారం అవసరం ఉన్నా లేకున్నా తింటూనే ప్రతి ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఎప్పుడు దవడ కదులుతూనే ఉంటుంది, ఏమాత్రం ఖాళీ లేకుండా తింటూ ఉంటారు. అలా తినడం కరెక్ట్ కాదు. అలా అని అసలే తినకపోవడం కూడా అనారోగ్యమే. చాలామంది ఏం చేస్తున్నారు, బెల్లీ ఫ్యాట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని ఈ మధ్యకాలంలో ఆహారం పూర్తిగా మానేస్తున్నారు. తినకూడదు అని మొత్తం మానేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు, నెయ్యి తీసుకోకూడదు, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్లనే మేము బరువు పెరిగిపోతున్నాం, లేదా ఫ్యాట్ పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ అందుకే వచ్చింది అని చెప్పేసి చాలామంది పూర్తి ఆహారం మానేస్తున్నారు. అలాంటి సమస్య, అలాంటి వాళ్ళని మీరు చూస్తుంటారు కదా సార్. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే కరెక్ట్గా పడుకోవాలి, కరెక్ట్గా తినాలని మీరే చెప్తున్నారు. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే, అంటే అందరికీ మైండ్స్ పెరిగిపోయాయి, ఇప్పుడు నెయ్యి తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. మీరు అన్నట్టుగా వేరుశనగ నూనెలు ఇవి తీసుకున్నా కానీ ఎక్కువ హెల్త్కి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఏ టైంకి తినాలి, ఎక్కడితో ఆపాలి? ఇక్కడ ఏంటి అంటే ఆహారం తీసుకోవాలి, అసలే తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గకపోగా, అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గకపోగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఏంటి, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ తగ్గడం, దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ రావడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, వెనికిడి శక్తి తగ్గిపోవడం, ఏ పని చేయలేకపోవడం, ఇవన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏది భోజనం పూర్తిగా మానివేయడం వల్ల. నేను పళ్ళరసం తీసుకుంటున్నాను లేదా పళ్ళు తాగే ఉంటున్నాను, రకరకాల పళ్ళు తినట్లేదు బరువు తగ్గాలని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను ఒక 6 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాను రోజు, అయినా బరువు తగ్గట్లేదు, ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాను, మొత్తం ఆహారం మానేసి చిరుధాన్యాలే తింటున్నాను, లేదా రాగి జావనే తింటున్నాను బెస్ట్గా, ఇలా రకరకాల కామెంట్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు, మీరు విని ఉంటారు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అసంబద్ధమైనటువంటి ఆహారం అని ఇందాక పైన చెప్పుకున్నాం, ఇదంతా కూడా అసంబద్ధమైన ఆహారం. ఇలా ఆహారం తీసుకోవాలి, కానీ ఆహారం తీసుకుంటూనే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి. అది ఎలా, ఇక్కడ అదే ఆలోచించాలి. ఎలా తీసుకోవాలి ఆహారం? 8 గంటల నుంచి 10 గంటల లోపు అల్పాహారం ఏదైనా తినండి, ఇడ్లీ తినండి, వడ తినండి, పూరి తినండి, అయినా బరువు పెరుగుతుంది. ఉదయం టైంలో అట్లీస్ట్ 10 లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, తప్పకుండా తినాలి. అయి కాకపోతే ఇంత రైస్ తినాలి, సరిపోతుంది. రైస్ తిన్నా నష్టం లేదు, లెమన్ రైస్ లేదా డైరెక్ట్ రైస్ ఏదో ఒకటి తినేసేయచ్చు, పచ్చడి అన్నమో లేదా పెరగనమో ఏదో తినేసేయచ్చు, నష్టం లేదు. ఇక మధ్యాహ్నం వేళలో ఈ బిఫోర్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ప్రతి భోజనానికి మధ్యలో 4 hours లిమిటేషన్ టైం ఉండాలి. మీరు అడిగారు టైం ఏంటి అని, ఇది అయితే మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల లోపల ముగించాలి తప్పనిసరిగా. అంటే 8కి తిన్నవాడు 12కి తింటాడు, 9కి తిన్నవాడు 1, ఈ విధంగా టైం అన్నమాట, షెడ్యూల్ టైం. ఆ విధంగా ఎవరికి వారుగా నిర్దిష్టంగా సమయం నిర్ధారించుకోవాలి. 12 గంటలకే తినాలని కాదు, అందుకే లిమిటేషన్ చెప్పాము. ఒక్కో టైంకి వాళ్ళ డ్యూటీ పరంగా, వాళ్ళు చేస్తున్న పనుల పరంగా ఆ సమయాన్ని కేటాయించుకుని ఆ విధంగా ఎవ్రీడే తింటుంటాం అదే టైం. ఎందుకంటే మా విషయంలో తీసుకుంటే ఎక్కడైనా డాక్టర్స్ ఎవరైనా కూడా 3 గంటల లోపల భోజనం చేయలేడు, అస్సలే చేయలేడు. లంచ్ అది వెరీ మిరాక్యులస్ అనమాట, అస్సలు చేయలేదు. ఏ డాక్టర్ కూడా తినలేదు. నైట్ మళ్ళీ 10 o'clock 9:30 ప్రాంతంలో డిన్నర్ అవుతుంది. డిన్నర్కు రావాలి. మధ్యాహ్నం భోజనం మాత్రం 3 గంటల లోపల అసలే చేయలేము. ఏ డాక్టర్ అయినా, నేను కాదు, ఏ డాక్టర్ అయినా మొత్తం
ఆల్ ఓవర్ ద కంట్రీ ఇదే పరిస్థితి. సో ఆ టైం మాకు సెట్ అవుతుంది. 3 నుంచి 4 మధ్యలో తినేస్తామంటే 2 నుంచి 4, 2 నుంచి 3 చెప్పాం కదా, 2 గంటల వరకు ముగించండి నేను. ఆ స్టేజ్లో మాది 3కే తింటుంటాం అట్లా. ఆ టైం చూడడం అంటే అది టైం అన్నమాట. 12కి తినాలి అని లేదు, ఇది లిమిటేషన్ టైమ్స్. ఆ టైం రోజు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఆ విధంగా తింటూ ఉండాలి. నైట్ డిన్నర్ ఎలా ఉంది, సాయంత్రం స్నాక్స్ తినొచ్చా తినకూడదా? తినొచ్చు నిరభ్యంతరంగా. పాలు తాగండి, కాఫీ తాగండి, టీ తాగండి, మీకు ఇష్టమైంది. లేదా ఏదైనా పళ్ళు రైస్తో పాటు లేదా బ్రేక్ఫాస్ట్తో పాటు పండ్లు తినాలి. పళ్ళు ఓన్లీ సప్లిమెంట్ ఫుడ్ మాత్రమే, కంప్లీట్ ఫుడ్ కాదు. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి పళ్ళు తినాలి, అంతే తప్ప పళ్ళు ఆహారం కాదు, ఎంత మాత్రం కాదు. రాత్రి ఎంటీ స్టమక్ అండి, ఖాళీ అరటిపండు తిని పడుకున్నానని చెప్తుంటారు చాలామంది, లేకపోతే సంత్రా తిని పడుకున్నాను, అది అసలే డైట్ కాదు. కనుక తప్పకుండా ఆహారం తీసుకొని తదనంతరం పళ్ళు తినాలి. అప్పుడు మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. అది నైట్ కూడా అన్నం తినేయచ్చు. ఏ టైంకి తినాలండి నైట్? ఇప్పుడు 2 o'clockకి మనం అక్కడికే వస్తాం. 2, 4, 6 అంటే 7 నుంచి 10, 9:30, 10 లోపు. ఎస్, 7 నుంచి 9:30 లోపు భోజనం ముగించాలి. ముగించాక మినిమం అరగంట నుంచి గంట సమయం ఇవ్వాలి. రాత్రి భోజనం తర్వాత మినిమం గంట సేపు టైం ఇచ్చేసి తర్వాత ప్రశాంతంగా నడవాలి 10 నిమిషాలు. వాకింగ్ ఎలా అంటారు, శారీరకంగా ఎక్సర్సైజ్ అవసరం బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి. ఎవరికైనా కూడా చాలా మంచిది. ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే ఒక అరగంట సేపు నడవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఆ తర్వాత గంటకి పడుకోవాలి. ఇది పడుకునే సమయం, భోజన విరామం సమయం. ఆ విధంగా చేస్తే మనం చేసే అలవాట్ల వల్ల, మనం తీసుకునే ఆహారం కానివ్వండి, జీవనశైలి కానివ్వండి, ఈ విధంగా చేస్తే బెల్లీ ఫ్యాట్ రాకుండా, బరువు పెరగకుండా మనని మనం కాపాడుకోవచ్చు. మరి ఆయుర్వేదంలో ప్రతి దానికి మందు ఉంది అని చెప్తున్నారు. మరి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మీరు ఇప్పుడు చెప్పిన ఆహారపు అలవాట్లు మన నిద్రని సెట్ చేసుకుంటే సరిపోతుందా? ఏదైనా మందులు ఉన్నాయి? మందులు ఉన్నాయి. మీరు ఇంకొకటి అడిగారు, నెయ్యి తినొద్దు అని చెప్పేసి అందరూ అంటుంటారు. ఏంటంటే బెస్ట్ ఫ్యాట్, మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, HDL లెవెల్స్ అంటారు, HDLs. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే నెయ్యిలో ఉంది, పాలల్లో ఉంది, పెరుగులో ఉంది. కనుక నెయ్యి తీసుకోవచ్చు. తినకూడదు చీజ్, బటర్ వేరే ఉంటాయి. చీజ్, డాల్డా, వనస్పతి ఉంటాయి, అలాంటివి తినకూడదు. అవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకని అవి తినకూడదు. నెయ్యి తినొచ్చు. మొదటి 2 ముద్దలు తప్పకుండా విరివిగా, ప్రతిదీ కూడా మితంగా తినాలి. మొదటి 2 ముద్దలు ఎవ్రీడే నెయ్యితో తినండి, ఏమవ్వదు. వీ హ్యావ్ టు టేక్. నేను తింటాను. తినడం వల్ల ఆకలి పెరుగుతుంది, బ్రెయిన్ పవర్, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది నెయ్యి తినడం వల్ల. అర్థమైంది అనుకుంటాను. నెయ్యి వల్ల ప్రయోజనం అది. కంటి చూపు పెరుగుతుంది నెయ్యి వాడడం వల్ల. ఇక్కడ ఇన్ని చిట్కాలు, ఇన్ని రకాల పద్ధతులు చెప్పాము, ఆహార నియమాలు, నిద్ర, ఇవన్నీ చెప్పాము, చిట్కాలు చెప్పాము. ఇవన్నీ చేసినాక ఎక్సర్సైజ్, వాకింగ్ చేయాలి. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మంచిది అంటే తప్పకుండా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అబ్జర్వేషన్లో మాత్రమే, వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వాళ్ళు చేయవచ్చు. అయితే అబ్డామినల్ ఎక్సర్సైజ్ సిస్టమేటిక్ టైంతో చేస్తే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా నియంత్రణలో ఉండేలాగా సూచిస్తాం. దానికి కాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. వెయిటెక్స్ పౌడర్ అని ఉంది, ఇది బరువు తగ్గుతుంది, అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్యాటెక్స్ అని పౌడర్ ఉంటుంది, ఫ్యాటెక్స్ పౌడర్. అలాగే ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ ఏంటంటే ముక్కులో, 2 ముక్కుల్లో ఉదయం పూట వెల్లెక్ల పడుకొని ముక్కులలో 5 చుక్కలు వేసేసుకోవాలి. ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఉంటాయి, వేసుకొని వెల్లెక్ల పడుకొని ఉదరం పైన పొట్ట ప్రాంతంలో ఏదైతే ఫ్యాట్ అనుకుంటున్నా ఆ ప్రాంతంలో ఫ్యాటెక్స్ ఆయిల్ వేసి జిగురుగా ఉంచాలి. పూర్తి ఇంకేలాగా జిగురుగా ఉంచేసి దానిపైన ఈ ఫ్యాటెక్స్ పౌడర్ చల్లాలి. స్ప్రింకిల్డ్ చల్లేసి పైన ఇలా జెంటిల్ రొటేట్, పౌడర్ అంతా ఇంకిపోయి రాలిపోతుంది. అప్పటి వరకు
ఒక 5-10 నిమిషాలు అలా రాస్తూ ఈ మందులు వాడుతూ ఉన్నట్లయితే బెల్లీ ఫ్యాట్ క్రమంగా తగ్గుతుంది. ఓకే. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్. ఓకే. సో ఏ డిసీజ్ వచ్చినా అండి, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ డిసీజ్ అని అనుకోవాలి, ఎందుకంటే 10 మందిని తీసుకుంటే 9 మందిలో బెల్లీ ఫ్యాట్ ఉంటుంది ప్రతి కాబట్టి నలుగురిలో ఒకరు ఉన్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఉన్నారట. ఉన్నటువంటి నివేదిక. సో మన ఆహారపు అలవాట్లు, మనం నిద్రపోయే టైమింగ్స్ని సెట్ చేసుకొని కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.